వేర్వేరు సంవత్సరాల్లో మే 19న నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడిగా అభినయించిన 3 సినిమాలు తెరపైకి వచ్చాయి. ఆ చిత్ర త్రయాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారిగా మే 19న సందడి చేసిన నటరత్న సినిమా మంగళసూత్రం. 1966 మే 19 అంటే 60 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్, దేవిక ప్రధాన పాత్రలో నటించగా ఏకే వేలన్ నిర్మించి దర్శకత్వం వహించారు. టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు. మంగళసూత్రం విడుదలైన 5 ఏళ్ల తరువాత అంటే 1971 మే 19న జనం ముందుకు వచ్చిన ఎన్టీఆర్ చిత్రం రైతు బిడ్డ. బిఏ సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కళాభినేత్రి వాణిశ్రీ కథానాయికగా ఆకట్టుకున్నారు. ఎస్ హనుమంతరావు బాణీలు కట్టిన ఈ జనరంజక చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. ఇక ముచ్చటగా మూడోసారి మే 19న రిలీజ్ అయిన ఎన్టీఆర్ మూవీ మగాడు. ఎస్డి లాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మంజుల హీరోయిన్ గా నటించారు. స్వరబ్రహ్మ కేవి మహదేవన్ బాణీలు కట్టిన మగాడు 1976 మే 19 అంటే 50 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చింది. డియర్ వ్యూవర్స్, వీటిలో మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.